బై బర్త్ నేను నలుపైన ఇప్పుడు ఇంత తెల్లగా ఉండడానికి కారణం మాత్రం ఈ సోపే. ఈ సోప్ వాడిన తర్వాత నా స్కిన్ కలర్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది. ఇప్పటికీ నేను ఇదే సోప్ వాడుతున్నాను. ఎటువంటి డబ్బులు ఖర్చు లేదు. మీ స్కిన్ మాత్రం పక్కాగా పర్మనెంట్గా తెల్లగా మారుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవుతుందా అవ్వదా? మా స్కిన్ చాలా నల్లగా ఉంది, బయటికి వెళ్ళాలని ఇబ్బందిగా ఉంది, చాలా కామెంట్స్ అయితే ఎదుర్కొంటున్నామని చెప్పేసి కామెంట్ పెడుతున్నారు. పర్మనెంట్గా స్కిన్ కలర్ ఇంప్రూవ్ అయ్యేటట్లు ఏదైనా చెప్పండి, చాలా చెప్తున్నారు కదా అని అడుగుతున్నారు. నేను మన ఛానల్లో పర్మనెంట్గా స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవ్వడానికి బీట్రూట్ బాత్ పౌడర్ పెట్టాను. ఆ ఒక్క వీడియోతో చాలామంది స్కిన్ కలర్ అనేది ఇంప్రూవ్ చేసుకున్నారు. సో చాలామంది నా కామెంట్లు ఇప్పటికి కూడా చేస్తూనే ఉంటారు. 2 years బ్యాక్ అనేది పెట్టాను. ఇప్పుడు నేను చెప్పబోయేది ఇంచుమించు అలానే ఉంటుందండి. నేను చెప్పే దాంతో పర్మనెంట్గా మీ స్కిన్ కలర్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. నా స్కిన్ కూడా మీలానేనండి. నా స్కిన్ మీద పింపుల్స్ ఉండేవి, చాలా డార్క్గా ఉండేది, ఎక్కువ డ్రైగా కూడా ఉండేదనమాట. సో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసేదాన్ని. దీనివల్ల ఏంటంటే నేను ఇబ్బంది కూడా ఫేస్ చేశాను. అంటే మనకి బయటకు వెళ్ళినప్పుడు కొన్ని కామెంట్స్ అయితే ఎదుర్కొంటాం కదా, మీ స్కిన్ అలా ఉంది ఇలా ఉందని చెప్పేసి. నేను కూడా అలాంటి ఇబ్బందులు ఫేస్ చేసే వచ్చాను. నేనేమీ బాధపడలేదండి. అలా అన్నప్పుడు ఏంటంటే నా స్కిన్ కలర్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి నేను సర్చ్ చేశాను. తర్వాతే నేను వీటిని ట్రై చేసి ఈరోజు నా స్కిన్ కలర్ అయితే ఇలా ఉందనమాట. ముందైతే నా స్కిన్ కూడా చాలా డార్క్ ఉండేది. బై బర్త్ నేనైతే చాలా బ్లాక్ అండి. ఇప్పుడు కూడా నేను ఫెయిర్ అని చెప్పుకోను. మీరు చూస్తున్న కలర్లో అయితే నేను ఉన్నాను. నా కలర్తో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకొక విషయం ఏంటి అని అంటే, మనం బాగా ఫెయిర్గా ఉండాల్సిన అవసరం లేదు. మనం చామన్ ఛాయగా ఉన్నా మన స్కిన్ అనేది గ్లోగా ఉండాలి, స్కిన్ అనేది క్లియర్గా ఉండాలి. అంటే పింపుల్స్ కానీ, డార్క్ స్పాట్స్ కానీ, పిగ్మెంటేషన్ కానీ ఏవి కూడా దరిదాపుల్లోకి రాకూడదు. స్కిన్ అప్పుడు హెల్దీగా ఉన్నట్లు అనమాట. సో నా స్కిన్ చూస్తున్నారు కదా, నా స్కిన్ మీద ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీ స్కిన్ కలర్ ఇంప్రూవ్ చేసుకోవాలన్నా, స్కిన్ మీద ప్రాబ్లమ్స్కి చెక్ పెట్టాలన్నా నేను చెప్పేది చేయండి. 7 daysలో బాయ్స్ అండ్ గర్ల్స్ మీ స్కిన్ కలర్ అనేది ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. మీరు కావాలనుకుంటే ముందు ఒక ఫోటో తీసుకోండి, 7 days తర్వాత కూడా ఒక ఫోటో తీసుకొని డిఫరెన్స్ మీరే చూసుకోండి. మీకు నచ్చితే ఎన్ని సంవత్సరాలైనా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. దీని మధ్యలో ఆపేసినా మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. మీ స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది పక్కాగా జరుగుతుంది. ఇంకా లేట్ వద్దు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అంటే చూసేద్దాం రండి. ముందుగా మనకు కావాల్సింది బీట్రూట్ అనమాట. మీడియం సైజు ఉన్న బీట్రూట్ని తీసుకొని బీట్రూట్ మీద పీల్ అనేది తీసుకోవాలి. బీట్రూట్ వల్ల స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవుతుంది. మన స్కిన్ చాలా గ్లోగా క్లియర్గా ఉంటుంది. ఖచ్చితంగా స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవ్వాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు అయితే దీన్ని ట్రై చేయండి. 100కి 100% అయితే మీ రిజల్ట్ చూస్తారు. బీట్రూట్ మీద పీల్ తీసిన తర్వాత బీట్రూట్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని బీట్రూట్ ముక్కల్ని యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పేస్ట్ నుండి జ్యూస్ అనేది స్ట్రెయిన్ చేసుకోవాలి. ఏదైనా క్లాత్ సహాయంతో స్ట్రెయిన్ చేసుకోండి. సో మనకి జ్యూస్ అనేది కొంచెం ఎక్కువ కలెక్ట్ అవుతుందన్నమాట. బీట్రూట్ అనేది మన స్కిన్ కలర్ ఇంప్రూవ్ చేయడానికి చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుందండి. 100 మంది బీట్రూట్ని యూజ్ చేస్తే 100 మందికి వర్క్ అవుతుందన్నమాట. అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది. బీట్రూట్ జ్యూస్ అనేది ఇక్కడ మనకి రెడీ అయిపోయింది. ఈ జ్యూస్ని కాసేపు పక్కన పెట్టేద్దాం. తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను సోప్ అనమాట. ఇది వచ్చేసి పియర్స్ సోప్ అండి. మీకు నచ్చిన గ్లిజరిన్ సోప్ ఏదైనా తీసుకోవచ్చు. మనకి పియర్స్ అనేది ఈజీగా దొరుకుతుంది కదా, సో అందుకే నేను పియర్స్ని చూపిస్తున్నాను. మీరు సోప్ బేస్ కూడా తీసుకోవచ్చు అనమాట. సోప్ని చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి. తర్వాత గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక కడాయిలో వాటర్ అనేది పెట్టుకోవాలి. వాటర్ అనేవి హీట్ అయిన తర్వాత అందులో గిన్నె అనేది పెట్టుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న సోప్ ముక్కల్ని ఆ గిన్నెలో యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం సోప్ని మెల్ట్ చేసుకోవాలి. సోప్ని ఎప్పుడూ కూడా డైరెక్ట్గా మెల్ట్ చేయకూడదు. డబుల్ బాయిలర్ ప్రాసెస్లో మాత్రమే మెల్ట్ చేసుకోవాలి. సో ఇలా మనం కంటిన్యూస్గా 2-3 minutes అనేది కలుపుతుంటే మనకి సోప్ అనేది మెల్ట్ అవుతుంది. సో చూసారు కదండి, చాలా చాలా ఈజీ అనమాట ఈ ప్రాసెస్ అయితే. సోప్ మనకి మెల్ట్ అయిపోయింది కదా, ఇలా లిక్విడ్ ఫామ్కి అయితే వచ్చేసేయాలి. తర్వాత ఇందులో ఇప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసేటప్పుడు కూడా మనం కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. ఇది ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇందులో నేను బీట్రూట్ జ్యూస్ని యాడ్ చేశాను 2 spoons వరకు. నేను ఇక్కడ పెద్ద స్పూన్ అయితే యూజ్ చేశాను. మీరు కూడా పెద్ద స్పూన్ అయితే 2 spoons తీసుకోండి. చిన్నగా స్పూన్ ఉంటే మాత్రం 4 spoons వరకు యాడ్ చేసుకోండి.
తర్వాత ఇందులో రైస్ ఫ్లోర్ని 1 స్పూన్ యాడ్ చేశాను. రైస్ ఫ్లోర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి. లమ్స్ అస్సలు ఉండకూడదండి. చాలా చాలా బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసిన తర్వాత మాత్రమే తర్వాత ఇంగ్రీడియంట్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. రైస్ ఫ్లోర్ అంతా కూడా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ శనగపిండిని యాడ్ చేసుకోండి. శనగపిండి యాడ్ చేసుకున్న తర్వాత కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. లమ్స్ అనేది అస్సలు ఉండకూడదనమాట. ఇలా కంటిన్యూగా మనం 2-3 మినిట్స్ అనేది మిక్స్ చేస్తూ ఉండాలి. మీరు ఇది మిక్స్ చేసేటప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా మిక్స్ చేయండి. 2 మినిట్స్ మిక్స్ చేసిన తర్వాత మనకి మంచిగా ఇది లిక్విడ్లా తయారైపోతుంది. తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సోప్ మోడ్లో ఈ లిక్విడ్ని యాడ్ చేసుకోవాలి. ఇంట్లో ప్లాస్టిక్ గిన్నెలు కానీ స్టీల్ గిన్నెలు కానీ ఉంటే వాటిలో కూడా మనం సోప్ని రెడీ చేసుకోవచ్చు. సోప్ మౌల్సే లేవని చెప్పేసి బాధపడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా మీ దగ్గర ఉన్న వాటితో ప్రిపేర్ చేసుకోండి. 1 అవర్ పాటు ఇలా వదిలేస్తాను. 1 అవర్ తర్వాత మనకి సోప్ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను రూమ్ టెంపరేచర్లో మాత్రమే పెట్టానండి. ఫ్రిడ్జ్లో అయితే ఏం పెట్టలేదు. మీరు ఫ్రిడ్జ్లో అయితే 15 మినిట్స్ అనేది పెడితే సరిపోతుంది. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టి ప్రిపేర్ చేయలేదు. 1 అవర్ పాటు అలా వదిలేసాను. 1 అవర్ తర్వాత సోప్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు నా ఫేస్ మీద అయితే ఈ సోప్ని అప్లై చేసి నేను చూపిస్తాను. ముందు నా ఫేస్ ఎలా ఉందో చూడండి. చాలా చాలా ట్యాన్ అయిపోయి ఉందన్నమాట. ఈ వీడియో అయితే నేను బయట చేస్తున్నాను. ఎటువంటి లైట్ లేదండి. జస్ట్ నేను డాబా పైన అయితే చేస్తున్నాను. మీకు రిజల్ట్ చూపిద్దామని చెప్పేసి నేను ఎటువంటి లైట్ లేకుండా అయితే చేస్తున్నాను. నా స్కిన్ మీద పేరుకుపోయిన జిడ్డు మురికి అంతా కూడా క్లీన్ అయిపోద్ది అనమాట ఫస్ట్ టైంకే. నార్మల్గా సోప్ని ఎలా యూజ్ చేస్తామో అలానే ఫుల్ బాడీకి అయితే దీన్ని యూజ్ చేయండి. నేనైతే ఓన్లీ ఫేస్కే చూపిస్తున్నాను. మీరు ఫుల్ బాడీకి అయితే యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సో మీరు చూస్తున్నారు కదా, నేను లైవ్లోనే వాష్ చేశాను. వాష్ చేసినప్పుడు ఎలా ఉంది, వాష్ చేయకముందు ఎలా ఉంది అనేది కూడా డిఫరెన్స్ మీరే క్లియర్గా చూడండి. ముందు నా ఫేస్ మీద ఉన్న జిడ్డు మురికి ట్యాన్ మొత్తం కూడా జస్ట్ ఒక్కసారి ఫేస్ వాష్ చేసుకోగానే రిమూవ్ అయిపోయింది. ఫేస్ అయితే చాలా నీట్గా క్లీన్గా బ్రైట్గా ఉంది. అలాగే నా స్కిన్ కలర్ కూడా మీరు గమనించవచ్చు. సో బై బర్త్ నేను చాలా నలుపండి. ఇప్పుడైతే నేను చాలా చాలా బాగున్నాను. అంటే నా స్కిన్ కలర్ ఇంప్రూవ్ అయింది. నేను స్టార్టింగ్ నుండి కూడా ఇదే సోప్ అయితే యూజ్ చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. తప్పకుండా 7 డేస్ ఛాలెంజ్గా తీసుకుని ట్రై చేస్తే 7 డేస్లోనే మీ స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవుతుంది. నార్మల్గా సోప్ని ఎలా యూజ్ చేస్తున్నారో ఈ సోప్ని కూడా అలానే యూజ్ చేయండి. ఇదేం మళ్ళీ స్పెషల్ సోప్ ఏం కాదు. మీ స్కిన్ కలర్ అనేది 7 డేస్లోనే ఇంప్రూవ్ అవుతుంది. ఎక్కువ టైం కూడా పట్టదు. మీరు లెక్క పెట్టుకొని యూజ్ చేయొచ్చు. 100కి 100% నేను గ్యారంటీ. నా స్కిన్ ఇంత హెల్తీగా, ఇంత గ్లోగా, ఇంత క్లియర్గా ఉండడానికైతే ఈ సోపే కారణం. మీరు కూడా ట్రై చేయండి. సూపర్గా వర్క్ అవుతుంది. బాయ్స్కైనా గర్ల్స్కైనా యాక్ని, పిగ్మెంటేషన్, అలాగే స్కిన్ మీద బ్లాక్ స్పాట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. స్కిన్ చాలా హెల్తీగా ఉంటుంది, గ్లోగా ఉంటుంది. ఇప్పటి వరకు చాలా చూసాం, చాలా ట్రై చేసాం అన్న వాళ్ళు చివరిగా ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి. నా మాటగా ఎంత బాగుంటుందంటే ఇంకా మళ్ళీ మళ్ళీ మీరే యూజ్ చేస్తారనమాట. మీకు నచ్చింది అంటే ఎన్ని డేస్ అయినా ఎన్ని సంవత్సరాలైనా హ్యాపీగా యూజ్ చేయొచ్చు. ఎలాగో మనం సోప్ అనేది వాడాలి, అదేదో ఇది వాడితే మన స్కిన్ కలర్ అనేది ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. స్కిన్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో కూడా ఎవరైతే స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవ్వట్లేదని బాధపడుతున్నారో వాళ్ళకి ఈ వీడియోని సెండ్ చేయండి. వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం తప్పకుండా ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.